ఆయనకి అప్పగించినటువంటి పనిని బట్టి ఆయన యావత్తును చేశాడంట. 120 సంవత్సరాలు ఆయన ఓడను కట్టాడు. 120 సంవత్సరాలు ఓడను కట్టాడు. ఓడ కడుతుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన్ని ఏమని దూషించేవారు? ఈ కాలంలో వర్షాలు ఏంటండి, ఈ కాలంలో జలప్రవాహం రావడం ఏంటి, ఈయనకి ఏమి పని చేయట్లేదు, ఈయన ఏదో లోకంలో ఉండి ఏదో దేవుడు చెప్పాడంట ఇది చేసేస్తాను. ఆ అన్యులందరూ కూడా అలాగే అనుకున్నారు. అలాగే అనుకుని దూషించడం ప్రారంభించారు నోవహు గారిని. మరి నోవహు గారు ఆ మనుషుల మాటలనే విని ఉంటే ఈరోజు నోవహు గారి గురించి మనం అలా మాట్లాడుకునే వాళ్ళమా? మరి ఆ జలప్రవాహంలో ఆ నోవహు గారే మనుషుల మాటలను వింటే ఆ జలప్రలయంలో ఆ నోవహు గారు వాళ్ళ కుటుంబం బ్రతికి మనకి ఇలా రుజువుగా ఉండేవారంటారా? ఉండరు పిల్లరా. ఎందుకంటే నోవహు గారు విన్నటువంటి మాటలు ఎవరు విన్నారు? నోవహు అట్లు చేసెను, ఆయనకి ఆజ్ఞాపించినది ఎవరో యావత్తును చేశాడంట. దేవుడు ఆయనకి ఆజ్ఞాపిస్తే ఆ యావత్తును ఎవరు చేశారు? ఆ నోవహు గారు చేశారు. ఈ మనుషుల్ని మెప్పు పొందించాలని చేయలేదు, మనుషులు చేసి చప్పట్లు కొట్టించాలని చేయలేదు, లేకపోతే ఏదో చేయాలని చేయలేదు. దేవుడు ఆయనకి అప్పగించాడు ఒక వర్క్ని. ఆ వర్క్ని తూచా తప్పకుండా ఏ మనుషులు శోధించినా, ఎవరు ఏమన్నా, ఎవరు దూషించినా అవేమీ కూడా పట్టించుకోకుండా ఆయనకి అప్పగించినటువంటి పనిని ఆయన చేసి ఈరోజు మనకి ఎలా కనిపించాడంటే తరానికి ఒక్కడిగా, ఆ తరంలో ఎవరో నిలబడలేనటువంటి వాడిగా ఆ నోవహు గారు మనకి కనిపించారు పిల్లరా. ఎందుకు అంటే మనుషుల మాటల్ని పట్టించుకోలేదు. పిల్లరా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. బైబిల్ మన చేతితో ఈ సన్నిధికి తీసుకురావడానికి కూడా మనకి చాలా భారంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బైబిల్ మనం తీసుకొస్తుంటే ఒక వీధిలో మనం నడుచుకుని వస్తుంటే నలుగురు మనల్ని ఏమంటారు, నలుగురు నన్ను ఎలాగంటారో, నలుగురు నన్ను ఎలా దూషిస్తారో, నలుగురు నన్ను ఎన్నెన్ని మాటలు అంటారని ఆ బైబిల్ని కూడా చెంగు కప్పుకుని దాచుకుని వచ్చేవారు లేరంటారు? చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని చూస్తున్నారంటే ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులనే చూస్తున్నారు. మనుషులు ఇలాగంటారో, లేకపోతే మనుషులు అలాగంటారో, లేకపోతే ఏదో దోచేసుకోవడానికి వెళ్ళిపోతున్నామని అనుకుంటారో. ఇలా చేస్తే పిల్లరా దేవుడు కనీసం మనల్ని ఆశీర్వదించండి. ఇంకా మనకి ఇంకా శాపాలే వస్తాయేమో తప్ప ఆశీర్వాదాలు ఇప్పటికీ రావు. కానీ ఆ నోవహు గారు ఎలా జీవించారంటే పిల్లరా మనుషుల్ని మాత్రం పట్టించుకోలేదు, దేవుని మాటలనే పట్టించుకున్నాడు. దేవుడు మాకు అప్పగించినటువంటి పనిని చేయాలని ఆయన అలా అనుకున్నాడు.